ఎవరైనా మిమ్మల్ని నిలబెట్టి నీవు నమ్మిన దేవుడిని కూర్చున్న వాళ్ళకి మాటలు చెప్పమ్మా అని అన్నారనుకో, ఏం చెప్పగలవు? మా చర్చికి రండి, అసలు మా మందిని కూర్చారంటే అసలు దిమ్మ తిరిగిపోద్ది మీకు. అమ్మా నువ్వు చెప్పమ్మా. నేను కాదు, అసలు ఆదివారం రా, నువ్వు దుమ్ము రేగిపోతే. అంతేకాని నువ్వు నమ్మిన దేవుడిని గురించి నువ్వు ఏమని వివరించగలవు? కీర్తనకారుడు ఏం చెప్పాడు? త్వరగా వ్రాయు అని కలము వలె నా ప్రియుని గురించి నేను ప్రకటిస్తాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము, ఒక దివ్యమైన సంగతి అసలు నీ హృదయంలో ఉంటే కదా నీ పెదాలు మాట్లాడతాయి. ఇప్పుడు ఒక దివ్యమైన సమాచారం, ఒక దివ్యమైన సందేశం, ఒక దివ్యమైన ఆ శుభవర్తమానం నీ గుండెల్లో ఉంటే మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మంది ఉన్నా ఆ ప్రోత్సాహానికి తగినట్లుగా ఆ ఫలములు అందించగలుగుతాం. అసలు గుండెల్లో లేకపోతే ఎంత ప్రోత్సాహం ఇచ్చినా ఏముందో చెప్పండి.